హలో హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఈ రవ్వ లడ్డును మనం అప్పటికప్పుడు జస్ట్ ఒక 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. అలాగే వీటిని మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. మరి ఇంత ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తినగలిగే ఈ రవ్వ లడ్డును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక కడాయిని తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు అలాగే బాదం పప్పు పలుకులను వేసుకొని ఇవి 2 దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా వేగాయి. ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1.5 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఈ రవ్వను మనం ఫ్రై చేసుకోవాలండి. నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఎండు కొబ్బరి పలుకులు అలాగే కొద్దిగా యాలకులను కూడా వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఎండు కొబ్బరి పొడిని ఈ రవ్వలో వేసుకొని ఈ రెండింటిని కలిపి లో ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకి ఇవి 2 మాడిపోతాయి, రవ్వ లడ్డు అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఇందులోనే స్వీట్నెస్ కోసం ఒక అరకప్పు చక్కెరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు చక్కెరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ చల్లారిన తర్వాత ఇందులోనే కొద్దిగా పాలు వేసుకుంటూ లడ్డులాగా వచ్చే విధంగా బాగా కలుపుకోవాలండి. ఎక్కువ పాలను ఒకేసారి వేస్తే మనకి ఈ రవ్వ లడ్డు అనేది సరిగా రాదు. కాబట్టి కొంచెం పాలు వేసుకుంటూ ఈ రవ్వ మనకి లడ్డులాగా వచ్చేంత వరకు చూసుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి. చూడండి, మనకి ఇక్కడ ఈ రవ్వ అనేది ముద్దకు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇవి ఈ రవ్వ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. మనకి జీడిపప్పు పలుకులు వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు తినేటప్పుడు మధ్యలో ఇవి తగులుతూ రవ్వ లడ్డు తినడానికి చాలా బాగుంటుందండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం రవ్వని తీసుకుంటూ చేతితో వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ రవ్వను మనం ముద్దలాగా చేసుకోవాలండి. చూడండి, మనకి రవ్వ లడ్డు అనేది రెడీ అయింది. ఇలాగే మిగిలిన రవ్వనంతటిని ఆ విధంగా చేతితో ప్రెస్ చేస్తూ రవ్వ లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ రవ్వ లడ్లు తినడానికి చాలా బాగుంటాయండి. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ లేదంటే మనకి ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు ఈ రవ్వ లడ్డుని మనం ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. ఇంతేనండి, రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.